హాయ్ ఫ్రెండ్స్, ముందుగా లైక్ కొట్టి వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి. మనకు కనిపిస్తున్నది స్పెండర్ ప్లస్ బైక్. ఇది నంద్యాల నుంచి అన్న వాళ్ళు మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. దీనికి ఫుల్ ఇంజన్ అయితే మనం చేస్తున్నాం. ఇంతకు ఫుల్ ఇంజన్ అంటే ఏమిటి, మనం ఫుల్ ఇంజన్లో ఏం చేంజ్ చేస్తాం అన్నది మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చూపిస్తాం. మనకు ఫుల్ ఇంజన్ అంటే ఏంటి, ఆఫ్ బోర్ అంటే ఏమిటి, మీకు చాలామందికి అయితే ఈ రెండింటికైతే చాలామందికి అయితే తేడా తెలియదు కస్టమర్లకి. మనకి ఫుల్ ఇంజన్ అంటే ఏమిటి, ఫుల్ ఇంజన్లో మనం ఏమేమి చేంజ్ అయితే ఇంజన్ చేసేటప్పుడు మార్చుకోవాలి అని మీకైతే క్లారిటీగా అయితే మీకైతే చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ ఇస్తున్నది టైమింగ్ చైన్ వీల్. మనకి నేను చేయి పెట్టిన కాటి వరకు అయితే దాన్ని ఓపెన్ చేస్తే అక్కడి వరకు అయితే ఆఫ్ బోర్ అంటారు. మనం టైమింగ్ చైన్ కూడా మారుస్తాం కాబట్టి ఇటు సైడ్ ఉన్న మ్యాగ్నెట్ కవర్ సైడ్ కూడా కప్ కూడా మనం అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే చూడండి, నేను ముందుగా హెడ్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఓపెన్ చేసింది ఇదైతే హెడ్. మనకి హెడ్లో వచ్చేసి 2 వాల్స్ 2 గైడ్స్ అయితే చేంజ్ చేయించడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ కనిపించారంటే నేను టైమింగ్ వీల్ పక్కన పెట్టిన, నా చేతిలో ఉన్నది ఒకటి హెడ్ ఒకటి బోరు. మెయిన్గా ఆఫ్ బోర్ అంటే అవి 2 మాత్రం. అందులో హెడ్లో వచ్చేసి 2 వాల్స్ 2 గైడ్స్ అయితే ఉంటాయి. మనం అవి లేత్లో అయితే చేంజ్ చేయించడం అయితే జరుగుతుంది. వాల్స్ అయితే ఇస్తారు, గైడ్స్ అయితే వాళ్ళు అయితే ఫిట్టింగ్ చేస్తారు. మీకు హెడ్ ఎలా ఓపెన్ చేసేది కూడా వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇటు సైడ్ మనం ఓపెన్ చేసింది మ్యాగ్నెట్ కవర్. ఈ మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేసినామంటే లోపల టైమింగ్ చైన్ అయితే ఉంటుంది. ఆఫ్ బోర్ చేసినప్పుడు మనం కంపల్సరీగా ఆ టైమింగ్ చైన్ కూడా చేంజ్ అయితే చేస్తాం, ఎందుకంటే మళ్ళీ సౌండ్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి. ఆఫ్ బోర్ చేసామంటే ఆ మ్యాగ్నెట్లో ఆ టైమింగ్ చైన్ కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ మనకి సౌండ్ వచ్చి ఇరిటేటింగ్ ఫీల్ అయితే ఉంటుంది. కాబట్టి మనం ఆఫ్ బోర్ అంటే మనకి అటు సైడ్ హెడ్ బోరు, ఇటు సైడ్ టైమింగ్ చైన్. ఆఫ్ బోర్లో చేంజ్ చేసేది అయితే ఇవే. మనకి హెడ్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అందులో మనం సపరేట్గా ర్యాకర్స్, క్యామ్ సాఫ్ట్ అవన్నీ అయితే ఉంటాయి. మ్యాక్సిమం ర్యాకర్స్ అయితే ఏదో హెడ్లోకి ఆయిల్ ఎక్కని బైక్లకు అయితే అరుగుతాయి, కానీ అన్నిటికైతే అరగదు. క్యామ్ సాఫ్ట్ బేరింగ్లు అయితే కంపల్సరీగా అయితే మనం అయితే ఓపెన్ చేస్తాం. మీకు అది కూడా మనకి క్యామ్ సాఫ్ట్ బేరింగ్లు ఏమిటి ఎలా ఉంటాయి అనేది కూడా మీకు హెడ్ ఓపెన్ చేసిన తర్వాత పూర్తిగా అయితే చూపిస్తాను. ఇందులో మనకు కనిపిస్తున్నది కాయిల్ ప్లేట్ బేరింగ్. ఆటోమేటిక్గా మనం ప్యాకింగ్ కిట్ తీసుకున్నామంటే కొత్తదైతే వస్తుంది. టైమింగ్ చైన్ వచ్చేసి ఇది, దీని కింద ఒక వీలు, కింద బుస్రాడ్ కూడా బాగుందా లేదా అని అయితే మనం అయితే కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఆ బుస్రాడ్ పోయినా కూడా మనకి ఆయిల్ పంపింగ్ సిస్టమ్ అయితే ఒకటి ఉంటుంది. మీకు దాని గురించి కూడా షార్ట్ వీడియో అయితే చేస్తాను. ఇటు సైడ్ ఆఫ్ బోర్ అంటే మనం అటు సైడ్ వరకు ఓపెన్ చేస్తాం. ఇంకా ఫుల్ ఇంజన్ అంటే ఇటు సైడ్ వచ్చేసి క్లచ్ కవర్ అయితే నీట్గా అయితే ఓపెన్ చేసుకుంటున్నాం, మీరైతే చూస్తున్నారు. ఫుల్ ఇంజన్ అంటే ఈ ఫుల్ ఇంజన్లో ఓపెన్ చేసేటి, ఒకవేళ ఆఫ్ బోర్ చేసి క్రాంక్ సౌండ్ లేకుండా క్లచ్ ప్లేట్లు కూడా కొన్ని బైక్లకు అయితే చేంజ్ చేస్తాం. దాన్ని ముక్కాల్ బోర్ అయితే మనం అని అయితే పిలుస్తాం. మీరైతే ఇక్కడ గమనించవచ్చు. ఇటు సైడ్ వచ్చేసి పూర్తిగా ఇదైతే క్లచ్ కవర్. మనకి హీరో బైక్లకి బెస్ట్, అన్ని బైక్ల కంటే ఏదైనా సింపుల్గా ఎక్కువ రోజులు లైఫ్ ఉండే బైకులు ఏవైనా ఉన్నాయంటే అవి ఓన్లీ హీరో బైకులు మాత్రమే. ఎంత లేదన్నా మినిమం నీట్గా మెయింటైన్ చేసామంటే 20 సంవత్సరాలు ఈజీగా బైక్లు అయితే రన్ అవుతాయి. ఇక్కడ నేనైతే మీకు ఆ బ్యాలెన్సింగ్ వీలైతే చూపిస్తున్నాను. దీనికి వచ్చేసి చిన్న ఒక హోల్ అయితే కనిపిస్తుంటుంది. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ అయితే ఇస్తాడు. ఒక వైర్ అయితే పెట్టున్నా, ఆ హోల్ కూడా మనకి కంపల్సరీగా క్లీన్గా అయితే ఉండాలి. నేనైతే ఇటు సైడ్ నుంచి మీరు జాగ్రత్త అయితే గమనించండి. చాలామందికి ఇక్కడ ఒక హోల్ ఉంటుందనేది కూడా చాలామందికి అయితే తెలియదు. నేను అటు సైడ్ నుంచి ఇటు సైడ్ అయితే వైర్ అంటున్నాం. మీకు మొత్తం స్పేర్స్ అయితే అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటాం, మీకు చూపించాలనే ఉద్దేశంతో అక్కడైతే చూపిస్తున్నా. ఈ కప్ వచ్చేసి మనకి క్లచ్ ప్లేట్లకి ఆయిల్ అందాలి అనే ఉద్దేశంతో హీరో వాడు ఈ విధంగా అయితే ఇస్తాడు. 3/4% బోర్ అంటే మనకి ఈ క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ నేను ఏదైతే ఓపెన్ చేస్తున్నానో వీటినే మనం క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అని అయితే అంటాం. ముందుగా అక్కడ 4 స్ప్రింగులు ఉంటాయి. ఆ స్ప్రింగులు మొత్తం అసెంబ్లీ హీరో బైక్లకి చాలా తక్కువ పడుతుంది. క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ కంపెనీ 850 రూపాయలు కంపెనీ పడింది. ఏ బైక్లకు కూడా మనకి అంత తక్కువ అయితే కంపెనీ అయితే రావు. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా క్లచ్ ప్లేట్లు వేస్తున్నారంటే కంపెనీ అయితే మ్యాక్సిమం హీరో బైక్లకు అయితే అమౌంట్ మీ దగ్గర లేకున్నా కూడా బయట దాంట్లోకి వీటికి ఒక 100 రూపీసే మాత్రం కేవలం తేడా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా కంపెనీ అయితే తీసుకోండి. మనకి 3/4% బోర్ అంటే ఇది. అలాగే క్లచ్ బెల్ సేక్ ఉందా లేదా అనేది కూడా మనం అయితే ఫుల్ ఇంజన్ చేస్తున్నామంటే చెక్ చేసుకోవాలి. ఆ క్లచ్ బెల్ మనకి సేక్ ఉన్నా కూడా అది మనం గేర్ వేసినా లేదా న్యూట్రల్లో పెట్టినా కూడా మనకి మూమెంట్ స్పీడ్ దగ్గరనే ఒక సౌండ్ అయితే వస్తుంది. లైట్గా అయితే సేక్ ఉంది, కానీ పూర్తిగా అయితే ఎటువంటి సేక్ అయితే లేదు. మనకి 3/4% బోర్ అంటే ఇక్కడితో అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనం ఓపెన్ చేసి గేర్ స్టార్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. మీరైతే అక్కడ గమనించవచ్చు. ఆ గేర్ స్టార్కి వచ్చేసి చిన్న పుల్లల మాదిరి మన సైకిల్ కడ్డీల మాదిరి అయితే చిన్నగా అయితే ఉంటాయి. అవి కూడా ఏమైనా అరిగాయా అని అయితే చెక్ చేసుకోవాలి. మనం ఈ గేర్ చేంజర్ ఏదైతే ఉంటుందో ఇది కొన్ని వాటికి స్టెప్ అయితే పడిస్తుంది. స్ప్రింగ్ ఏమన్నా వీక్ అయిందని అయితే మనమైతే గమనించడం జరిగింది. స్ప్రింగ్ అయితే బాగుంది. అన్నీ 1-2 సార్లు ఫుల్ ఇంజన్ ఓపెన్ చేస్తున్నామంటే ప్రతిదీ నీట్గా గమనించుకుంటూ తీయాలి. మనం నేను ఏ పుల్లల మాదిరి ఉన్నాయని అవి గేర్ స్టార్ అయితే ఓపెన్ చేస్తున్నాను. వాటిని కూడా కొన్ని వాటికి అరిగి ఉంటాయి. అవి అరగడం వల్ల గేర్లు అనేది స్టక్ అయి పడిన ఫీలింగ్ అయితే వస్తుంది. మీరైతే గమనించవచ్చు. దీనికైతే లైట్గా లోపల పక్క అయితే గుంతలు అయితే పడ్డాయి. మీరైతే బాగా ప్రతిదీ క్లారిటీగా అయితే చూడండి. ఒక స్టెప్ అయితే వచ్చింది.
ఇది లూజ్ కావడం వల్ల మనం గేర్ వేసినప్పుడు లైట్గా స్టెప్ తీసుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది కాబట్టి కంపల్సరిగా వాటిని కూడా మనం అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ఛాంబర్ అయితే ఓపెన్ చేస్తున్నాం. మ్యాగ్నెట్ సైడ్ అయితే దీనికి 8mm బోల్టాలు అయితే వచ్చింటాయి, అన్ని ఓన్లీ 8mm బోల్టాలు ఇస్తాడు. కొన్ని బైక్లకు అయితే 10 సైజు అటు సైడ్ అయితే ఇస్తాడు, అటు ఆ విధంగా అయితే ఏముండదు. మళ్ళీ మనం ఓపెన్ ఇటు సైడ్ రివర్స్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సైడ్ అయితే గమనించవచ్చు గేర్ వీల్స్ క్రాంక్. ఇంకా ఫుల్ ఇంజన్ అంటే ఇది మనకి వేరే అయితే ఏముండదు. ఫుల్ ఇంజన్లో వచ్చేసి ఈ క్రాంక్లో వచ్చేసి ఆ కనెక్టింగ్ రాడ్ సైడ్కి 2 బేరింగ్లు అయితే ఉన్నాయి, ఆ 2 బేరింగ్లు అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే హీరో బైక్లకి ఎక్కువగా థర్డ్ గేర్ వీల్, సెకండ్ గేర్ వీల్, గేర్ షిఫ్టర్స్ ఇవి ఎక్కువగా పోతాయి కాబట్టి కంపల్సరీగా ఇంజన్ ఓపెన్ చేసామంటే ఆ షిఫ్టర్లు 1కి 2 సార్లు అయితే మీరు గమనించుకోవాలి. ఏ మాత్రం పొరపాటు ఉన్నా మొత్తం ఇంజన్ ఎక్కించిన ఒక 2 నెలలకి 3 నెలలకి అరిగిన తర్వాత కూడా నువ్వు ఏం ఇంజన్ చేసావు అని మళ్ళీ మనకి మాట వస్తుంది. కాబట్టి అవి స్టెప్ ఏమైనా అరిగాయా మనం ఓపెన్ చేసేటప్పటికి 1కి 2 సార్లు అయితే మీరైతే చెక్ చేసుకోవాలి. గేర్ వీల్ అయితే మనం అయితే చెక్ చేయడం అయితే జరిగింది. గేర్ వీల్ అయితే ఏ ప్రాబ్లం లేవు. ఇక్కడ షిఫ్టర్లు కూడా మీరైతే గమనించండి, ఆ స్టెప్పులు అరిగాయంటే కంపల్సరీగా వాటిని అయితే మార్చుకోవాలి, అవి అయితే బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బోర్ అయితే మనం అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాం. సారీ, అది బోర్ కాదు, హెడ్ నేను పొరపాటున అలా అయితే వచ్చేసింది. ఒక 12 సైజు బోల్ట్ తీసుకొని మనం ఆ ర్యాకర్స్కి అయితే సపోర్టింగ్గా ఇవైతే ఉంటాయి. ఓపెన్ చేసిన తర్వాత అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి మనకి ర్యాకర్స్కి 2 అయితే బుస్సుల మాదిరి అయితే ఉంటాయి. ఈ ఓపెన్ చేసామంటే ర్యాకర్స్ అయితే బయటకు వచ్చేస్తాయి. ఆ ర్యాకర్స్ని కూడా నీట్గా అయితే మనం అయితే చెక్ చేసుకోవాలి, ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, అరిగాయా, లోపల మనకి వాటికి చిన్న బేరింగ్లు అయితే ఉంటాయి, అవి కూడా మనం 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. వాటి వల్ల కూడా మనకి సౌండ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇంకా అలాగే మనం లోపల ఉన్న వాల్ స్ప్రింగ్స్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. వాల్ లాక్స్ అయితే ముందుగా మనం కింద ఒక క్లాత్ పెట్టుకొని పైన అలా సుత్త తీసుకొని టచ్ చేయగానే ఆ లాక్స్ అనేది బయటకు అయితే వచ్చేస్తాయి. మనకి సింపుల్గా అయితే బయటకు వచ్చేస్తాయి, కానీ వాటిని ఎగిరిపోకుండా కాస్త జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయండి. ఏదైనా క్లాత్ అడ్డు పెట్టుకొని తీసుకున్నా మనకైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మనం అవైతే నీట్గా పక్కకైతే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఈ లాక్స్ అన్ని మనం నీట్గా అన్ని సపరేట్గా హెడ్, బోల్టాల హెడ్ అన్ని ఏవి ఒక కవర్లో పెట్టుకోవడం అయితే జరిగింది. ఇంకా అన్ని మనం ఏమేమి చేంజ్ చేస్తున్నాం. క్లచ్ బెల్ అయితే చేయించడం జరుగుతుంది. క్లచ్ ప్లేట్ అసెంబ్లీ, టైమింగ్ చేయను, బోర్ అయితే కొత్తవి వేయించడం అయితే జరుగుతుంది. మనం లేత్లో చేపించేవి ఏమేమి చేపిస్తున్నాం అంటే ఒక హెడ్, క్రాంక్, ఇవి 2 మాత్రం మనం లేత్లో అయితే చేపిస్తున్నాం. మిగిలినవన్నీ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ క్లచ్ బెల్ కూడా రబ్బర్స్ వేపించి అదైతే చేపించడం అయితే జరుగుతుంది. లేత్ దగ్గరకు తీసుకొని వచ్చి నీట్గా చేపించుకొని పోని అన్ని కంపెనీ స్పేర్స్ అయితే మళ్ళీ తీసుకొచ్చుకోవడం జరిగింది. అన్ని నీట్గా క్లీన్ చేసుకొని మీరు అయితే చూడొచ్చు. పర్ఫెక్ట్గా అయితే క్లీన్ చేసుకున్నాం. అన్ని మనకు కావాల్సిన స్పేర్స్ కానీ అన్నీ అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. అన్ని కంపెనీ స్పేర్స్ అయితే తీసుకొచ్చుకోవడం జరిగింది. నంద్యాల నుంచి అన్న వాళ్ళు మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. ఫుల్ ఇంజన్ అంటే ఇది మనం ఫుల్ ఇంజన్లో చేంజ్ చేసే స్పేర్స్ ఇవి మీరైతే గమనించవచ్చు. క్లచ్ పెట్లు కానీ, టైమింగ్ చైన్ కానీ, ఇంజన్ బేరింగ్లు కానీ, ఆ ఎక్స్టేటర్ వైరు, క్లచ్ వైరు అన్నీ అయితే తీసుకొచ్చుకోవడం జరిగింది. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు అయితే కంపల్సరీగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి. ఫిట్టింగ్ వీడియో అయితే మళ్ళీ పెడతా ఫ్రెండ్స్.